కోల్కతా టెస్ట్లో భారత్ 124 పరుగులను సైతం ఛేదించలేక 93 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమి నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కోచ్గా అతన్ని తప్పించాలనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప గంభీర్కు మద్దతుగా నిలిచారు. ఆటగాళ్లు పరుగులు చేయడంలో విఫలమైతే దానికి కోచ్ గౌతమ్ గంభీర్ ఏం చేస్తాడని ప్రశ్నించాడు. మనం కోల్కతా మ్యాచ్ ఫలితాన్ని చూసి కోచ్ గౌతమ్ గంభీర్ను తప్పుపడుతున్నాం. కానీ బ్యాటర్లు విఫలమైతే అతడేం చేస్తాడు? గంభీర్ స్వయంగా వచ్చి మ్యాచ్ ఆడలేడు కదా. అంతర్జాతీయ క్రికెట్లో 20,000 నుంచి 30,000 పరుగులు చేసిన రాహుల్ ద్రావిడ్ను సైతం గతంలో ఇలాగే విమర్శించారు. ఇక్కడ ఎవరినైనా ఇలాగే నిందిస్తారనే విషయం అర్థమైందని రాబిన్ ఊతప్ప తన యూట్యూబ్ ఛానల్ వేదికగా అన్నాడు. గౌతమ్ గంభీర్ కోచింగ్లో టీమిండియా ఇప్పటి వరకు 18 టెస్ట్ మ్యాచ్లు ఆడితే అందులో కేవలం 9 మాత్రమే విజయం సాధించింది. ఈ గణాంకాలు గంభీర్కి తలనొప్పిగా మారాయి. వన్డేలు, టీ20లో మాత్రం భారత జట్టు ప్రదర్శన మెరుగ్గానే ఉంది. ముఖ్యంగా కోల్కతా టెస్ట్లో న్యూజిలాండ్ సిరీస్ను తలపిస్తూ భారత ఆటగాళ్లు బ్యాటింగ్లో ఘోరంగా విఫలమయ్యారు. అలాగే పిచ్పై అభిమానులు, క్రికెట్ పండితులు పెదవి విరుస్తున్నారు. తామే అలాంటి పిచ్ చేయించామని గంభీర్ అనడంతో అతడిపై మరిన్ని విమర్శలు వస్తున్నాయి. గువాహటి వేదికగా శనివారం నుంచి టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. 2 టెస్టుల సిరీస్లో ఇప్పటికే టీమిండియా 0-1తో వెనుకబడి ఉంది. ఒకవేళ భారత జట్టు ఈ సిరీస్ను కోల్పోకుండా ఉండాలంటే రెండో టెస్టులో తప్పకుండా విజయం సాధించాల్సి ఉంటుంది.